శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీవత్సలాంఛన విమిశ్రిత వన్యమాలం లక్ష్మీనివాస సదనాజిత వత్సదేశం మాణిక్యకంకణ విభూషిత దీర్ఘబాహుం శ్రీశేషశైలనిలయం ప్రణమామి నిత్యం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. వేదవేద్యుడు వేదాంత శాస్త్రం చేత ప్రతిపాదించబడినటువంటి పరమపురుషుడు, పురుషోత్తముడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో ఈ సుప్రభాత వేళలో సునిశితమైన సూక్ష్మమైన అత్యంత విశిష్టమైనటువంటి సదాలోచనతో సద్భావాలతో ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని మనం 18 పురాణాలలో ప్రకటితమైన ఆ పురుషోత్తముని వైభవాన్ని మనం గ్రహిస్తున్నాం. 18 పురాణాలలో మనకు 6వ పురాణం ఈ నారద పురాణం. బ్రహ్మమానస పుత్రులలో నారద మహర్షి చాలా గొప్పవాడు. నిరంతర నారాయణ స్మరణతో మహతి అనే తన వీణ దానంతట అదే ఎప్పుడు కూడా నారాయణ 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 అంటుంటుంది. ఆయన ఆ నారాయణులకు సంబంధించినటువంటి ఆ నామ లీలా ధామ విశేష వైభవాలను ఎప్పుడు కూడా లోకానికి అందిస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకున్న పని అది. మనకంటే చాలా పనులు ఉంటాయి, ఆయన ఒక్కటే పని. ఏమిటది? ఆ పరమాత్మ వైభవాన్ని ఆర్తులైన వారికి, జిజ్ఞాసులైనటువంటి వారికి, పరతత్వాన్ని గ్రహించాలనుకునేటువంటి వారికి అర్థమయ్యేట్లుగా సరైనటువంటి మార్గాన్ని సూచిస్తూ ఆచార్యుడుగా జగత్తుకి ఆచార్య స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు నారద మహర్షి. ఆయన దేవర్షి అనన్న. ఆయన లేని పురాణం లేదు ప్రతిదానికి కూడా. ఎందుకని? ఆ మహావిష్ణువు యొక్క హృదయాన్ని గ్రహించేటువంటి గొప్పవాడు నారదుడు. ఎక్కడ ఏ విధంగా ఆ పరమాత్మ అవతారాలు ధరించి ఆ లీలా విలాసాలు చూపిస్తాడో దానికి అనుగుణమైనటువంటి ఆ కార్యక్రమ సరళిని తీర్చిదిద్దుతారట. అంటే ఆ భగవంతుని యొక్క ఆ క్రియాకలాపాదులకు సహకారం ఇస్తాడు. అందుకనే ఆయన ద్వారా భగవత్ శక్తి ప్రకటితమవుతోంది. ఆయన లేకపోతే మనకు రామాయణం లేదు, భాగవతం లేదు, ఒక ధ్రువుడు లేడు, ప్రహ్లాదుడు లేడు. వేదవ్యాసుని వారికి కూడా స్ఫూర్తి ప్రదాత నారద మహర్షి. అట్టి నారద మహర్షి కూడా సనకాది మహర్షుల ద్వారా కొంత
ఆ విశేషాలని గ్రహించినట్టుగా మనకు కనిపిస్తోంది. దేనికోసం అంటే మన కోసమే. మనం ఎంత ప్రజ్ఞావంతులమైనా ఒక ఆచార్యుడు, ఒక గురువు ద్వారా ఉపదేశాత్మకంగా మనం ఏ విద్యనైనా గ్రహించాలి. ఇది మనకు చూపించారు మహానుభావులు. శ్రీరామచంద్రమూర్తిగా వచ్చినప్పటికీ కూడా ఆ రామభద్రుడు వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల దగ్గర చక్కగా సేవ చేసి పరిప్రశ్నేన సేవజ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ సేవ చేసి గ్రహించారట అన్ని విశేషాలు. అందుకనే ఆ భగవద్ అవతారాలలో మత్స్యస్య రామహృదయం యోగరూపీ జనార్దన నారసింహో మహాకోపో వామన కటిమేఖల భార్గవో జంఘయో బలరామశ్చ పృష్ఠత. భగవద్ అవతారాలన్నీ కూడా ఒక విశేషాన్ని కలిగి ఉంటాయి. అన్ని అవతారాలకు మూలమైనటువంటి వాడు నారాయణుడు, ఆయనే రాముడుగా అనేక అవతారాలు. యోగరూపి జనార్దనుడు మత్స్యమూర్తి రాముని యొక్క హృదయంగా మనకు సామవేదీయమైన సుదర్శన సంహితలో చెప్తారు. ఆ ఆధార శక్తి వరాహమూర్తి, ఆ రాముని ఆ భుజ బాహువులు ఎవరు అని అంటే నృసింహమూర్తి రాముని కోపం, వరాహమూర్తి ఆ రాముని యొక్క బాహువులతో సమానం అవతార్. వామనుడు బలరాముడు వీపు లాంటివాడు. బుద్ధుడు రాముని కరుణకు ఒక మూర్తీభావము అని అన్నారు. కల్కి మూర్తి రాముని చిత్తహర్షం. బృందావన విభూషణుడు శ్రీకృష్ణ స్వామి ఆ నారాయణుని యొక్క శృంగార రూపం, బృందావన స్వరూపం. వీరందరూ అంశకళా స్వరూపులు, పూర్ణ స్వరూపులు కొందరు. ఇలాగా ఆ భగవద్ అవతారములు అంటే క్రోధ రూపం నృసింహుడు, ఆ ప్రేమ రూపం శ్రీకృష్ణుడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఆయా స్థితులను చూపించాడు. పరిపూర్ణ తమ అవతారం భాగవత రీత్యా కృష్ణస్తు భగవాన్ స్వయం. ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతార స్థితిని చూపించాడు. అలాగా ఆ దర్శనం చేయడం చేత, ఆ స్వరూపాదులని మనం అవలోడనం చేయడం చేత, ఆ తత్వాన్ని గ్రహించడం చేత ఒక్కొక్క రూపంలో మనస్సు లగ్నమైపోతుంది. అలాగా లగ్నమయ్యి ఇతరమైనటువంటి స్వరూపాలన్నీ కూడా ఇదే అనేటువంటి ఒక స్థిరత్వం కలుగుతుంది. అందుకోసమే తస్మాత్ శృణుష్వ దేవర్షే భజస్వ సతతం హరిం మా కురుష్వత్యహంకారం విద్యుల్లోల శ్రియా వృధా శరీరం మృత్యు సంయుక్తం జీవితం చ అతి చంచలం రాజాది ధనం బాధ్యం సంపద క్షణభంగురా. సనక మహర్షి నారదుల వారికి చెప్తారు. అందువల్లనే మహానుభావ దేవర్షి, దేవదేవుడైన జనార్దనుడయందు దృఢమైన భక్తి కలిగిన వారికి సకల శ్రేయస్సులు కలుగుతాయి. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ సురరక్షకుని చూచు చూర్కులు చూర్కులు. మనకు కళ్ళు, చేతులు, చెవులు, పాదాలు అన్నీ ఉన్నాయి కదా. ఇవి అలాగా ఆ స్వామి మందిరానికి ప్రదక్షిణ చేయడం చేత పాదాలు పవిత్రమవుతాయి. చేతులతో భగవద్ ఆరాధన, తులసి దళాలని వేయడం చేత చేతులు పవిత్రమవుతాయి. భజన చేయడం చేత, సంకీర్తన నామస్మరణ వల్ల ఈ రెండు కొనలు కలిసి ఇలాగ చప్పట్లు తరుస్తూ చేసేటువంటి స్మరణ వల్ల ఆ ఆనందం కలుగుతోంది, ఆరోగ్యము కలుగుతోంది అని. అలాగనే ఆ కంటి చూపు ద్వారా భగవంతుని దర్శనం చేయాలి. అందుకనే శ్రీవత్సలంచన ఆ చక్కని అందమైనటువంటి రూపంతో ఉండేటువంటి భగవద్ రూపాన్ని ఎప్పుడూ భావన చేస్తే మనకు కోపతాపాలు రావు, మనలో ఆ ద్వేషాలన్నీ పోతాయి. అందుకనే ఆలయంలో స్వామివారికి అర్చక స్వామి అందంగా అందమైన పుష్పమాలికలతో, ఆ తులసి మాలికలతో అలంకారాలు చేస్తారు. రకరకాల ఆభరణాలు ధరింపజేస్తారు. దేనికోసం? మన కోసమే. అక్కడ చూసేసరికి కన్ను అక్కడే ఆగిపోతుంది. మంచి నామస్మరణ చేయడం చేత చెవి
అక్కడని నిలిచిపోతోంది. ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం చేత నాలుక పవిత్రమవుతోంది. ఇలాగ భగవత్ సన్నిధానంలో ఆలయాలు అందుకే పుట్టుకొచ్చాయి మన కోసమే. ఇలాగ నిరంతరం స్వామి యొక్క సందర్శన చేయడం చేత అసూయారహితులైన వారికి, అహంకార వర్జితులైన వారికి, భగవదారాధన తత్పరులైనటువంటి వారికి ఆ శ్రీహరి ప్రసన్నుడవుతాడు. దేనివల్ల సంతోషిస్తాడని కదా ప్రశ్న. ఇంత సమాధానం చెప్పాడు. నా మాట వినవయ్యా, ఆ శ్రీహరిని సేవించు. మెరుపులాగా చంచలమైనటువంటిది సంపద అనేది. దాన్ని చూసుకొని అహంకరించకు. బంగారం ఏం తినంగా, అది కూడా తినేవారు వెనక రేకులు చేసి అన్నంలో పెట్టి తింటే ఏదో అది అంతా ఎక్స్పెరిమెంట్, మనం చేసేది కాదది. అలాగా అంటే ఏమిటి, కేవలం ధనం వల్లనే కాదు. ఈ శరీరం ఎప్పుడూ కూడా మృత్యువుతో కలిసి ఉంటుంది. భాగవతంలో వస్తోంది, మహానుభావుడు వసుదేవుడు చెప్తాడు కంసుడితో, మృత్యుర్జన్మవతాంతాత. ఇప్పుడు నేనేదో చస్తానని ఎందుకు ఆయన ఏడుస్తావు, ఎప్పుడైనా పోవాల్సిందే. కానీ ఎలాగా ఉన్నంతకాలం ఎలాగ ఉన్నావు. జీవితం అనేది అతి చంచలము. భజస్వ సతతం హరిన్. కాబట్టి సగం ఆయుష్యం నిద్రలో గడిచిపోతుంది. అంటే మనకు ఈ జ్యోతిష్య శాస్త్ర రీత్యా 120 సంవత్సరాలు ఉండాలి మానవ జీవితం. ఒకసారి రౌండ్ వేసేసరికి, అంటే ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాలని తిరిగి వచ్చేసరికి 120 సంవత్సరాలు. కలియుగంలో లెక్క లేదన్నాడు. అంటే లెక్క లేదంటే ఏమిటి, ఈ కడుపులో ఉండగానే పోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు అనేది చెప్పలేదు. ఇతర యుగాల్లో ఒక లెక్క ఉన్నాయి. అందుకని అయితే ఉండలేదా అంటే, ఇప్పుడు మన భారతదేశంలోనే 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వేలల్లోనో లక్షల్లోనే ఉన్నారు. అది ఈ మందుల వల్ల కానీ లేకపోతే ఆరోగ్య స్థితి వల్ల కానీ మనం చేసుకోవచ్చు. అయితే మనకు యోగశాస్త్రం చెప్తోంది, ప్రాణాయామ ప్రక్రియ సరిగ్గా చేస్తే, అంటే రోజుకి 21,600 సార్లు మనం గాలి పీల్చడం వదలటం చేస్తాం. ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మెల్లమెల్లగా ప్రాణ శక్తిని జయించడం చేత ఆ మృత్యువుని వాయిదా వేసుకోవచ్చు. కాబట్టి నామస్మరణ చేసినా కూడా అంతే బాగా తాదాత్మ్యాన్ని పొందితే కుంభక సిద్ధి కలుగుతోంది. ఇలాగా ప్రాణాయామం గురువు ద్వారా చక్కగా ఉపదేశాత్మకంగా పొంది చేయడం చేత కూడా ఆ స్థితి కలుగుతోంది. అంతేకాకుండా జీవితం ఉద్వేగాలు పొందకుండా ప్రశాంత చిత్తంతో ఇతరులకు మంచి చేస్తూ మన మనస్సుకి మనం సమాధానం చెప్పుకునే స్థితి లేకుండా, మనస్సుని వంచింపజేసుకోకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటే 100 ఏళ్ళు ఈజీగా బ్రతకవచ్చు. ఇంక దానికి ఏం వేరే అక్కర్లేదు. కనుక అయినప్పటికీ కూడా 100 సంవత్సరాలు అని అనుకుంటే ఒకసారి రివ్యూ చేసుకోవాలి. 50 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది. అంటే రోజుకి 8 గంటలు లెక్క వేసుకోండి. అట్లా వేసుకున్నా కూడా 50 సంవత్సరాలు నిద్రలో పోతుంది, సగం ఆయుష్యం. అలాగనే ఆహారాది వ్యవహారాలకు కొంత గడిచిపోతుంది. బాల్యావస్థలో మనకి ఏ ధర్మమా అధర్మమా, ఇది నీత్యా విని అవేవి తెలియదు కదా, దాంట్లో కొంత పోతారు. వృద్ధాప్యంలో కొంత పోతారు. అప్పుడు ఏమి కదలలేము, మెదలలేము. అంటే మధ్యలోనే ఇప్పుడు అసలు అంత దూరం కూడా ఉండటం లేదు, చాలా సులువుగా పోతుంది. కనుక అలాగ కాదు. సరే, అలాగైనా సరే కొంత పోతుంది. అలాగ యువావస్థలో భోగాల వైపు ఆకర్షితమై బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అని భగవత్పాదుల వారు చెప్తారు. బాల్యావస్థలో ఆటల్లో గడిచిపోతుందిరా, యువావస్థలో ఆ వివాహ స్థితిలో గడిచిపోతుంది, భోగానుభవం కోసం ఆరాటం పోరాటం. వృద్ధావస్థ వచ్చేసరికి మా మనవుడు ఇంకా లేవలేదండి, ఎందుకు లేవలేదో, మాట్లాడటం లేదండి, మాటలు వస్తాయో రావో డాక్టర్ చుట్టూ దిగులు.
లేకపోతే ఆ మనవడు అక్కడ ఉన్నాడండి, యుఎస్లో ఉన్నాడు, ఇంకొక మనవడు బెంగళూరులో ఉన్నాడు, నేనేమో ఎక్కడో ఉన్నాను, చింత. కాబట్టి ఇంకా ఎప్పుడు రా నీవు పరమాత్మ తత్వాన్ని గ్రహించేది? కాబట్టి ఇప్పుడే శరీరం దృఢంగా ఉన్నప్పుడే ఈ పని చెయ్యి అని మనకు పెద్దలు చెప్పారు, గ్రంథాలలో పురాణాల్లో కూడా చెప్పారు. కనుక దీనిలోనే మునగవద్దు. చెప్పేదేమిటి? ఇవన్నీ పనికిరాదని చెప్పటం లేదు, వారి వారి సంస్కారానుగుణంగా జీవిస్తారు. కానీ ఇదే సత్యము అని ఇక్కడనే విశ్వసించి ఉండకు. దీనికి పైన కూడా ఒకటి ఉన్నది, ఈ శరీరం అనేది నశిస్తోంది, క్రమక్రమంగా శిథిలమవుతూ ఉంటుంది. దహ్యతి వృద్ధి అవుతోంది, దేహం అనే దానికి వృద్ధి అవుతోంది అని కూడా ఉన్నది, కాల్చివేయబడుతోంది. సంస్కృత పదాలు చూడండి. అందుకని సంస్కృతి సంస్కృతం ఈ రెండింటికి అవినాభావ సంబంధం. భాషని బట్టే మనకి సంస్కారాలు వస్తాయి, మనం మాట్లాడే విధానం తెలుస్తోంది అన్నీ కూడా. కనుక ఈ శ్రీహరిని చక్కగా సేవించవయ్యా, నేను సత్యాన్ని చెప్తూ ఉన్నాను. ఎప్పుడు మృత్యువు నిన్ను పట్టివేస్తోందో తెలియదు. గజేంద్ర మోక్షంలో అదే మనకు ఆ గజరాజు అనేది సరే, అది ఒక సాంకేతికంగా దాన్ని చెప్తారు. ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో గజేంద్ర మోక్షం చదవమన్నారు. ఎందుకని? మనం ఉన్నటువంటిది ఆ క్షీరసాగర ఆ సముద్ర తీరాల్లో ఉండేటువంటి ఆ త్రికూటాద్రికి దగ్గరగా ఉన్న సరోవరం, ఆ సరోవరాన్ని సాంసారికమైన స్థితితో పోల్చారు. మదించినటువంటి గజానాం మందబుద్ధిష్ట అని ఏనుగు చాలా గంటలు స్నానం చేస్తోంది, బయటకు రాగానే మళ్ళీ చెత్తంతా వేసుకుంటాను. మన స్థితి కూడా అలాంటిదే అని నిర్మోహమాటంగా చెప్పారు మహానుభావులు. అది అలాంటి బుద్ధి కలిగినటువంటి వాడు, నేనే అని అతిశయించినటువంటి జీవుడికి సంకేతం. ఆ మడుగులో స్నానం చేసింది అలాగ వచ్చేసేయచ్చు కదా, అక్కడ జలకాలాడి గందరగోళం చేసి ఆ మొసలి కాలు పట్టేసింది. దానికి స్థాన బలం, అక్కడ ఉన్నప్పుడు దానిది బలం, బయటకు వస్తే దీనికి బలం. ఆ రెండిటికీ పోరాటం కొన్ని వేల సంవత్సరాలు జరిగాయి. అంతా వదిలిపెట్టేశారు. ఎంతకాలం వీడితో ఉపయోగం లేదని వదిలిపెట్టేశారు. 10,00,000 కరణీనాథున్నాయి, 10 లక్షల ఆ ఏనుగులకు అధిపతి అయితే వాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను, రావే వరద సంరక్షించు భద్రాత్మక అని ప్రాగ్జన్మణ్య అనుశిక్షితం. పూర్వజన్మలో ఆయన ఒక మహారాజు ఆ భగవదారాధనలో ఉన్నప్పుడు గురువుగారు అగస్త్య మహర్షి వస్తే వెళ్దామా, లేవాలా, స్వాగతం పలకాలా, పూజ చేయాలా, భగవదారాధన ముఖ్యమా, భాగవతారాధన ముఖ్యమా, ఈ సందేహంలో పడిపోయాడు. ఈయన గురువుగారు ఏమనుకోలేదు, కానీ అది జరగవలసింది జరిగిపోయింది. ఈయన ఇలాగ అయ్యాడు. అందుకని పూర్వజన్మలో చేసిన ఆరాధన, స్మరణ, చింతన, ధ్యాన స్థితులు ఏవి కూడా వదలవు. అందుకని ఇప్పుడు గుర్తుకొచ్చాడు పరమాత్మ. ఏమన్నాడు? ఆ జగత్తుకి ఆధారమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందులిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాడిని ఆత్మభవునీశ్వరుని శరణంబు వేడెదన్. అంటే ఇది ఇచ్చాడనమాట. ఎవడు పడితే వాడు కాదు, సర్వానికి ఆధారమైనటువంటి వాడు, ఈ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి వాడు. ఇలాగ క్వాలిఫికేషన్స్ చెప్పాడు. నాహం నచా, నేను కాదని ఎక్కడ వాడు అక్కడ సర్దుకుంటే అప్పుడు ఆ హరి వచ్చి రక్షించాడు అని. కనుక అందుకనే గజరాజ వరదుడు ఆ గరుడాద్రివాసుడు. ఇక్కడ మనకు దక్షిణ మాడ వీధిలో గోడల మీద ఉంటుంది గజేంద్ర మోక్షణ వృత్తాంతం. ఇక్కడ జరిగింది అని మనకు ఆ క్యూ కాంప్లెక్స్ దగ్గర కూడా ఒక పెద్ద ఇది ఉన్నది. అది సరోవరంగా భావించి ఎంతో భక్తిభావంతో చేసేవారు. కాబట్టి మహర్షి చెప్తున్నానయ్యా సత్యాన్ని,
దేహ సంబంధ నివృత్తి కోసం అభిమానాన్ని, కామక్రోధ లోభాలను విడిచి ఆ శ్రీమన్నారాయణుని భజించు. మానవత్వం దుర్లభమైనటువంటిది. మానుష్యం దుర్లభం ప్రాప్య యో హరిం త్యజేత్ సకృతి మూర్ఘ కోస్తి పరస్తస్మాత్ జడబుద్ధిరచేతన. ఈ ఎన్నో జన్మలు మనకు తెలియదు కదా, పరిణామవాది. రాయి రప్ప క్రిమి కీటకం అన్ని జన్మల్లో పేర్చుకున్న పుణ్యం, భగవంతుడి అనుగ్రహం ఇన్ని వస్తే ఈ మానవ శరీరం వచ్చిందట. దీనితో ఏం చేయాలి? భగవద్ ఆరాధన, భగవత్ స్మరణం చేయాలి. ఇలాగా ఆ స్థితి కలగటమే చాలా దుర్లభమయ్యా. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం. మానవ జన్మ రావడం దుర్లభం, వచ్చినా కూడా ఈ ముముక్షుత్వం, రెండు రకాలు మానవులు. దైవ మానవులు వేరు, దైవీ గుణ సంపత్తితో పుట్టుకతోనే ఉంటారు. మానవ స్థితిలో ఉండేవారు కొందరు, అంటే తోటివారికి సహాయం చేయడం, మంచి పనులు చేయడం. మృగ మానవులు కూడా కొందరు, అంటే వారికి అంతా ద్వేషం, ఇతరులను కటువుగా మాట్లాడటం, వారి లక్షణాలే విచిత్రంగా ఉంటాయి. అంటే జంతు స్థితి నుంచి ప్రమోషన్ అన్నమాట. వెనక జంతువులు బాగా ఉండేవి, అవి తగ్గిపోయాయంటే ప్రమోషన్ వచ్చింది వాటికి. ఇన్ని కోట్లు వెనక లేరు కదా, ఇప్పుడు 800 కోట్ల జనాభా అంటే ప్రమోషన్ వచ్చింది. దీంట్లో మళ్ళా కొంచెం అటు ఇటు తెలుసుకొని నడిస్తే దీనిలో ఉత్తమమైన వంశంలో మరలా పుట్టడానికి అవకాశం ఉంటుంది. మళ్ళా మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదు, డిక్లరేషన్ ఎవడు ఎప్పుడు ఇస్తారు అని అంటే అనన్యాశ్చింతయంతో మాం. ఆ వేదన కలిగితే వెంకటేశ్వర స్వామి అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 5000 సంవత్సరాల నాడు నోరు తెరిచి చెప్పాడు. ఇప్పుడు చెబితే మనం వినం, అందుకనే చూపిస్తూ ఉన్నా. మనం ఏమిటది? నీవు ఏ విధమైనటువంటి వర్ణ ఆశ్రమ ఇతర ధర్మ ఆచరణ నేను చెయ్యలేను, ఈ కరాలమైనటువంటి కలియుగంలో నేను చేయలేకపోతున్నాను స్వామి, నీవే దిక్కు అని ఆవేదనతో మనం ఆయన పాదాలను ఆశ్రయిస్తే నీకు నేనున్నానంట. మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణాగతి చెయ్యి. నువ్వు ఎవడెవడో కాళ్ళు పట్టుకోవద్దు, నా కాళ్ళే పట్టుకో. నీకెందుకురా అంటే మనం ఈ ఏవేవో రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి మనో దౌర్బల్యాల చేత ఏ దేవుడు ఆ దేవుడు అది ఇది రకరకాలుగా పోతూ ఉంటుంది మనస్సు. మనకు విశ్వాసంతో మన వెంకటేశ్వర స్వామి తీర్చలేనటువంటివి ఉన్నాయా? విశ్వసించాలి. కనుక ఈ పూర్వజన్మ తపఫలమే ఈ మానవ జన్మలో దేవతా బుద్ధి కలగటం అనేది. మనుష్యత్వాన్ని పొందినా కూడా సేవించకపోతే అతడి కంటే అజ్ఞాని, మందబుద్ధి, మూర్ఖుడు మరొకడు ఉండడయ్యా. కనుక దుర్లభం ప్రాప్య మానుష్యం. విష్ణుభక్తో ద్విజాధిక, విష్ణుభక్తి విహీనస్య ద్విజోపి స్వపచాధమ. విష్ణుభక్తి లేని విబుధుడే పోతన్న గారు అంటారు. ఆ విష్ణు భక్తి లేనటువంటి వాడు ద్విజుడైనా, వేదాధ్యయనం చేసిన వాడైనా ఆ భక్తి అనేది లేకపోతే అది వృధా. ఈ వేదాధ్యయనాదులు లేకపోయినా, యజ్ఞయాగాదులు చేయలేకపోయినా, ప్రతిరోజు పూజలు చేయలేకపోయినా ఆ భక్తి, అయ్యో నేను చేయలేకపోతున్నానే భగవంతుడా, నాకు అలాంటి ఉత్తమ స్థితిని కలిగించు అని ఆవేదనతో వేడుకుంటే అది చాలా గొప్పదన్నట్టు. ఏది? వేదాధ్యయనం కంటే కూడా. వాళ్ళే చెప్పారు చక్కగా. కనుక ద్విజోపి స్వపచాధమ తస్మాత్ కామాలికం త్యక్త్వా భజేత హరిమవ్యయం యస్మిన్ స్తుష్టే అఖిలం తుష్యేద్యత సర్వగతో హరి అని కామ క్రోధాదులను వదిలి అవ్యయుడైన ఆ శ్రీహరిని సేవించాలి అని
ఈ ప్రపంచమంతా శ్రీహరిలోనే లీనమవుతోంది అని అన్నారు. ఆ ప్రణత జనపాలుడు రాధికా ప్రాణలోలుడైనటువంటి పరమ పురుషుడు ఈనాడు వకులమాత వరపుత్రుడుగా పద్మావతి ప్రాణనాథుడుగా సజీవమైనటువంటి చైతన్య స్వరూపంగా ఆనంద నిలయ దివ్యధామంలో నిలిచి సర్వమానవులను ఆకర్షిస్తూ కృష్ణ శబ్దానికి అదే సర్వాకర్షక పరబ్రహ్మ. ఆయన పశుపక్షి మృగాదులు గోవులు కూడా ఆయనను చూడగానే మోరలు సతి ఓ అంటాయిట. ఆ గోవులని ఒక్కొక్క పేరుతో పిలిస్తే ఆ ఆవులన్నీ పరిగెత్తుకొని వచ్చాయిట. భాగవతంలో వస్తోంది. అంటే పశుపక్ష్యాదులతో భాష మనకు లేకపోయినా ప్రేమ భాష ఉన్నది. అలాంటి ప్రేమమూర్తి ఆ శ్రీనివాస పరదైవతం. అందువల్లనే అంటారు, మొగమునందున చిరునవ్వు మొలకలెత్త పలుకున అమృతములొలుకుచుండ మాటలాడుదుగాని నాతోటి నీవు పరుగున రావోయి బాలకృష్ణ. ఆ కృష్ణ భగవానుని బాలుడుగా ఉపాసించిన మహానుభావులు సీతారామ యతీంద్రులని ఆయనకు సాక్షాత్కారం అయితే కృష్ణ సాక్షాత్కారం అప్రయత్నంగా కొన్ని వందల పద్యాలు చెప్పారు. ఎంత ఆనందం అంటే అనుభవంతో తపస్సుతో పండినటువంటి మాట మనల్ని స్పందింపచేస్తుంది. అందుకనే ఋషుల గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఊరికినే వర్ణనలు, ఇవేవో వర్ణనలు కాదు, కథలు కావు. అవన్నీ కూడా జరిగినటువంటివే. వాటిని మన కోసం రికార్డు చేశారు. వ్యాస మహర్షి మనకు అందించారు. ప్రతి పదంలో ప్రతి అక్షరంలో ఒక తపశ్శక్తి ఉంటుంది. కనుక జన్మమే ఈ లోకం అనేది దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో స్వామి స్పష్టం చేస్తారు. ఈ శ్రీహరిని ధ్యానించినా స్మరించినా అర్చించినా ఈ సాంసారికమైన క్లేశాలు బాధలన్నీ తొలగిపోతాయి. ఎంత ఆశ్చర్యం, ఎంత ధైర్యం అంటే మహానుభావులు ఆశ్చర్యపోతారట. వారికి ఎంతో భయాన్ని బాధను కలిగించేటువంటి సాంసారిక స్థితి మనం అలవోకగా దాంట్లో ఉండడం. ఎంత ధైర్యం, ఎంత త్యాగం వీరు. ఎందుకని అమృతమైనటువంటి స్థితిని వీళ్ళు వదిలిపెట్టేసి అశాశ్వతమైన దాన్ని గట్టిగా పట్టుకున్నారే అని మహాత్ములు ఆశ్చర్యాన్ని పొందుతారట. మీరే గొప్పవాళ్ళు అంటారు. మరలా చెప్తున్నాను వినవయ్యా. భూయోపి వక్ష్యామి సత్యమే తపోధన నీయమానో యమ భటైరసక్తో ధర్మ సాధనై. ఈ శ్రీహరి నామం ఉంటే ఈ సంసారంలో పడి ఉన్నారు వీరు. ఎంత ఆశ్చర్యకరం. మరలా చెప్తున్నాను, యమభటులు తీసుకొని వెళ్ళేటప్పుడు ధర్మాచరణ నీవు అప్పుడేం చేయలేవు. ఇంద్రియ వికలత్వం వ్యాధులు కలగకుండా ఉన్నప్పుడే మోక్షం పొందాలనుకునేటువంటి వారు. మోక్షం అంటే అదేదో ఎక్కడో ఊడిపడుతోందని కాదు. నీ నిజస్వరు ముక్తి నైజ సుఖానుభూతి. ఆ పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొంది సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితి సమానమైన ఆ భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందడం. ఈ దాన్ని బుభుక్షువులు ముముక్షువులు అని రెండు రకాలు. కేవలం భుక్తి కోసమే బ్రతికేవారు, అలా కాకుండా భగవద్ అనుభూతిని పొందటం కోసం జీవితాన్ని మలుచుకునేవారు. అదే ఇదే ఇందాక చెప్పుకున్న మృగమానవులు, దైవమానవులు, కేవల మానవులు. ఇలాంటి మనం ఏ కేటగిరీలో ఉన్నాం చూసుకోవాలి. కనుక శ్రీహరిని సర్వాత్మన చెయ్యాలి, ఆరాధించాలి. నిత్యం సన్నిహితో మృత్యు అని ప్రతి క్షణం వెంట ఉంటోంది మన నీడలాగా. అది మనకి ఎప్పుడనేది తెలియదు. అయ్యో అప్పుడే వాడు ఇలాగయ్యాడా అనుకుంటాం. కనుక దంభాచారాన్ని వదలి వాసుదేవుణ్ణి అర్చించాలి, సర్వ విధాలా పూజించాలి, అసూయ అబద్ధాలు వదిలిపెట్టాలి. క్రోధం వల్ల మనస్తాపం కలుగుతోంది, దానివల్ల ఈ సాంసారికమైన బంధం కలుగుతోంది అని ఈ హృదయ పద్మంలో నివసించేటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అని శ్రద్ధ కలిగిన వారే ఆ శ్రీహరి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతారు.
అని తస్మాత్ శృణుష్వ విప్రేంద్ర హరిభక్తి పరాయణా శ్రేష్టా సర్వత్ర విఖ్యాత యతో భక్తి సుదుర్లభ అసూయారహితాయే చ విప్రత్రాణ పరాయణా కామాదిరహితాయే చ తేషాం తుష్యతి కేశవః సమ్మార్జనాదినాయేతు విష్ణు శుశ్రూషణీరతాః సత్పాత్ర దాన నిరతాః ప్రయాంతి పరమం పదం. విష్ణు భక్తి కలిగిన వారికి ప్రతి జన్మలో కూడా సంతానం చక్కగా ఉంటుంది. ఐశ్వర్యం అంటే ఇంటికి వెళితే చక్కగా మన మాట ఒకరికొకరు ప్రేమగా ఉండేటువంటి భార్యాభర్తలు, ఇద్దరి మాట వినే కుమారుడు, సకాలానికి ఏదైనా సలహా ఇచ్చే మంచి స్నేహితుడు, ఈ భగవత్ సేవ చేయటం దీనికంటే ఏమున్నది మహద్భాగ్యం గృహస్థులైన వారికి. ఇది ఇలాగ చేస్తే ప్రతి జన్మలో కూడా వీడు ముక్తి పొందేంత వరకు ఈ స్థితులు కలుగుతాయి. పుత్ర మిత్ర కలత్రాది సంపదలు కలుగుతాయి. సందేహం లేదయ్యా. భక్తి లేని వారి జన్మ వ్యర్థం అన్నారు. కనుక కర్మక్షయాన్ని కలిగించే మహావిష్ణువుకి నమస్కారం చేయని వాడి స్థితి వ్యర్థము అని ఆలయంలో చక్కగా ముగ్గులు వేసేవారు, తోరణాలు కట్టేవారు. వీరందరికీ కూడా సమ్మార్జనం అంటారు. ఇవి చేయడం చేత సత్పాత్ర దాన నిరతులైనటువంటి వారు ఇదిగో ఈ పనులు చేసేవారు. మనకు పూర్వం పెద్దవారు ఆ ఆలయాల ముందు చిమ్మటం, ముగ్గులు వేయడం, తోరణాలు కట్టడం, దీపాలు వెలిగించడం ఇవన్నీ స్వచ్ఛందంగా చేసేవారు. ఆ వంశాలు వృద్ధి అయ్యేవి భగవద్ విశ్వాసం చేత. అలా అవడం చేతనే మనమంతా ఇప్పుడు హాయిగా ఉన్నాం. ఆ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వారు ఎంతెంత చేశారో ఆ స్వచ్ఛందమైనటువంటి భావనతో భగవద్ ఆరాధన చేశారు, భగవత్ సేవలు చేశారు. ఇలాగ చేసినటువంటి వారు ప్రయాంతి పరమం పదం, ఆ పరమ పదాన్ని పొందుతారయ్యా అని ఇంకా అనేక విషయాలు చెప్తూ ఆ మాహాత్మ్యాన్ని చెప్తాను. అది షట్వర్గం జయించినటువంటి వారు. అది అంటే శత్రువు అని. షట్ ఆరుగురు శత్రువులు మనలోనే ఉన్నారట. ఇంటిలోని దొంగను ఈశ్వరుడైనా పట్టాలంటే ఏమిటి అంటే అదేదో ఊరికనే చెప్పినది కాదు. ఇల్లు అంటే మన శరీరమే. దీనిలోనే ఉన్నాడు. ఆరుగురు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ ఆరుగురు శత్రువుల్ని జయించాలట. శత్రువుని ఘ్నంతీతి శత్రుఘ్న. శ్రీమద్ రామాయణంలో శత్రుఘ్నుడు అంటే ఈ నిత్య శత్రువుల్ని జయించినవాడు. ఎలాగ జయించాడు అంటే సరాసరి భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తిని కాకుండా ఆ భగవద్భక్తుడైనటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి భరతుడికి సేవ చేశాడు. అలాగ చేయడం చేత రామానుగ్రహాన్ని పొందాడు. సరాసరి భగవంతుని సేవ చేసేటువంటి యోగ్యత కొందరికే ఉంటుంది. మరి భక్తులకు సేవ, అందుకనే శ్రీవారు సేవ ఏర్పాటు చేసి ఆ భక్తులకు సేవ చేసేటప్పుడు ఏర్పడేటువంటి ఆ సహనము, ఓర్పు అవన్నీ కూడా మనకు భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఒక సాధన అన్నమాట. ఆ లక్ష్యం మీద నిలవడం అదే చేశారు పూర్వం పెద్దలు. ఆ మహానుభావులు అన్నమాచార్యులు, వెంగమాంబ, ఆ హతీరాంబావాది శ్రీనివాస మఖి అనేటువంటి మహానుభావుడు ఆయన ఆ శ్రీవారితో సంభాషించేవాడు. ఈయన నివేదన పెట్టి అర్చక స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కూడా తిను, నేను కూడా తింటానంట. అంతటి ఆ మమేకమైనటువంటి స్థితి. నువ్వు ఏ పని చేసినా భగవత్ సంబంధంగా ఏది చేసినా నేను భగవంతుడి అనుగ్రహం కోసం నేను చేస్తున్నా. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడనేటువంటి భావన దృఢంగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితులున్నా అంటే భక్తుడికి ఏం రోగాలు రావా, సమస్యలు రావా, బాధలు రావా, కోపతాపాలు రావా అని అన్నీ వస్తాయి. ఇదేమీ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆ భక్తిలో కూడా సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన ఎంతటి స్థితి అని అంటే భక్తుడు భగవంతుణ్ణి నిలదీసి అడుగుతాడు. రామదాసు మనం చూస్తాం కదా, ఎవడబ్బ సొమ్మని కులుగుతున్నావు,
సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము నేను చేయించానయ్యా, నువ్వేమిటి ఇలాగ చేస్తున్నావు, నీకు చేత కాకపోతే మా సీతమ్మకు చెప్పు అనంట. ఎంతటి ఆ స్థితి ఎలాగ ఎప్పుడు కలుగుతుంది? మనం అంటే ఒళ్ళు పగులుతుంది, మనకు ఆ స్థితి లేదు. ఎందుకని సర్వాత్మన ఆయన ఎన్ని బాధలు పడ్డాడు. తీసుకెళ్ళి జైల్లో పడేస్తే, అలాగనే హతీరాం బాబాజీ నీతో అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరూ చెప్పుకుంటున్నారు నీ గురించి, నువ్వు దేవుడితో స్వయంగా మాట్లాడుతావుట కదా, ఏది ఒకటి చూపించు. ఏం చూపించేది? ఎవడి అనుభవం వాడిదే. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఒక 3 లారీలు ఆ చెరుకు వేసి ఇది తెల్లవారేసరికి అయిపోవాలి. ఆ హాథీ ఏనుగు రూపంలో వచ్చాడు. 5 నిమిషాలు ఈయన ఏడ్చి ఏడ్చి స్వామి అని అలాగే పడిపోయాడు. ఏమైంది? అదే అసలు పేరు వేరు, హాథీరామ్ అంటే ఏనుగు రూపంలో వచ్చి ఆయన రామభక్తుడు. రాముణ్ణి శ్రీనివాసుల్లోనే చూశాడు. 500 సంవత్సరాల క్రితం జరిగినదే కదా ఇది. అలాగనే ఎన్నో భక్తుల యొక్క అనుభవాలు. కానీ ఇక్కడ మనం భక్తుడు అయినటువంటి వాడికి ఎలాంటి యోగ్యత ఉండాలి? అంబరీషుడు దుర్వాసులు వస్తే ఆతిథ్యం ఇచ్చాడు, నేను వచ్చేదాకా ఉండాలన్నాడు. ద్వాదశి పారణ అతిథిని వదిలి ఎలాగా చూశాడు. ద్వాదశి పోతాం సంవత్సర కాలం చేశాడు ఆ ద్వాదశి వ్రతం. ఆ పూర్ణత్వాన్ని ఎలాగా చూస్తే ఇంకా రాలేదు, ఏం చెయ్యాలి? పరీక్ష కోసం వచ్చాడు ఆయన. ఆ సలిల భక్షణంబు సమ్మతంబు, ఆ తులసి తీర్థం తీసుకోయా, అది ఆహారము కాదు, అవును అది తీసుకుంటే సరిపోతుంది అంటే వెంటనే అప్పుడే వచ్చేసి, నన్ను వదిలేసి నన్ను అవమానించావు, ఇదిగో నువ్వు అలాగా ఇలాగా అని దూషించాడు. అవన్నీ ఆయన దూషించినవన్నీ ఎవరు తీసుకున్నాడు? ఆయనలో ఉన్న స్వామి తీసుకున్నాడు. అందుకనే రామావతారం, కృష్ణ, ఇవన్నీ అవతారాలన్నీ అదొక కారణం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఏదో కారణం ఉండాలి కార్యం జరగాలంటే. ఆయనకు కూడా కారణ కార్య స్థితులు ఉండాలి. పరిగెత్తాడు సుదర్శన, ఆయనేమి అనలేదు. అంబరీషుడు ఏమి నన్ను ఇలాగంటావా అలా అని ఏమి అనలేదు. మౌనంగా శ్రీహరి స్మరణ చేస్తే ఆయన మీద పడింది బాధ్యత. సుదర్శనాన్ని పంపించాడు. ఆ చక్రాయుధం వెంటబడితే అన్ని లోకాలు తిరిగాడు. తిరిగి ఆయన దగ్గరికే పోయాడు. నువ్వే రక్ష, నేనేం చేయలేనయ్యా, నా భక్తుడు గోవు వెంట తగులు కోడె భంగి, ఆ భక్తుడి వెంట నేను ఉంటాను, ఆయన దగ్గరికి పొమ్మంటే కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు అంబరీషుడు, అయ్యయ్యో నా వలన ఎంత పొరపాటు జరిగింది స్వామి, నన్ను క్షమించని, ఈయన క్షమించమని వేడుకున్నాడు. ఆ చక్రమా అని ఆ సుదర్శన భగవానుని స్తుతిస్తే వెళ్ళిపోయాడు. భక్తుడు యొక్క స్థితి అంతటి సహనం. తృణాదపి సునీతేన తలోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. చైతన్యస్వామి అంటాడు, ఒక వృక్షంలాగా అంతటి ఓర్పు ఉన్నాడట. తలోరివ తృణాదపి, ఒక చాలా చిన్నవాడిని నైత్యానుసంధానం అన్నారు. అందుకనే సాంప్రదాయ వేత్తలు విష్ణు భక్తుడైనటువంటి వాడు నేను చాలా స్వల్పమైన, అందుకని దాస శబ్దాన్ని చెప్తారు. రామదాసు, విష్ణుదాసు, ఇలాగ అంటే ఏమిటి? దాసత్వం. ఆ పరమాత్మకు మేము పాదదాసులం అనేటువంటి భావన. ఆ తృణాదపి సునీతేన తలోరివ సహిష్ణున, బాగా మామిడి పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. ఎండిపోయినటువంటి దాని మీద రాళ్ళు ఎవడన్నా వేస్తాడా? అలాగనే భక్తుడైనటువంటి వాడు అత్యంత మృదువైన భావంతో మార్ధవంగా అందరికీ మేలు చేయాలనే ఆకాంక్ష కలిగితే వాణ్ణే ఒత్తిడి చేస్తారు, వాణ్ణే బాధలు పెడతారు. బాగా కటువుగా మాట్లాడే వాడి దగ్గరికి ఎవడు బోడు. కనుక ఇలాగా ఆ భక్తుడికి అనేకమైనటువంటి పరీక్షలు, అవన్నీ కూడా భగవద్విశ్వాసంతో వాడు జయిస్తాడు అని పుణ్యతీర్థ స్నానాదుల చేత, వ్రత దాన తపో యాగాల చేత విశుద్ధులైనటువంటి వారు సర్వాధారి అయినటువంటి ఆ పరమ పురుషుణ్ణి చక్కగా ధ్యానిస్తారయ్యా, అర్చిస్తారు. వృధా అహంకారాన్ని వదిలిపెట్టేసి ఆ స్వామి అర్చన
స్మరణ చింతన ధ్యానాదులు చేస్తారు. దీనిలో ఒక కథ ఉన్నది చెప్తాను. జరిగినది ఇతిహాసం అన్నారు. ఆ ఇతిహాసాన్ని చెప్పడం జరుగుతోంది. ఆ వేదమాలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. హరిపూజ పరాయణుడైనటువంటి వాడు. ఆయన కుమారులు, ఆయన స్థితి అలాగ ఉన్నది అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత మనం చాలా వేగంగా చెప్పుకున్నా అనేకమైన విశేషాలు వాటిని మననం చెయ్యాలి. మనకు భగవంతుడు అనుగ్రహించినంత వరకు మనం స్మరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పురాణ వాన్మయం అనేటువంటిది అనేకమైనటువంటి ఇతిహాసాలు జరిగిన చరిత్రల్ని మనకు అందించారు వ్యాస మహర్షి. ఆ వేదవ్యాసుల వారు లేకపోతే మనం మృగప్రాయులం అయిపోయేవారు. వాల్మీకి మహర్షి, వేదవ్యాసుల వారు, ఆ మహర్షాదులు వేద వాన్మయాన్ని దర్శించిన వారు లేకపోతే మానవ జాతి మృగప్రాయంగా ఉండేది. జ్ఞానం అనేది లేకపోతే మనుష్యుడు ఎలాగ ఉంటాడో మనం ఈనాడు చూస్తున్నాం. సరైనటువంటి జ్ఞానం ఉండాలి. అటు సదసద్వివేకాన్ని, ఆ సరైన జ్ఞానాన్ని, సద్భక్తిని కూడా సర్వమానవులకు అనుగ్రహించి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి సేవలో అందరూ ఆనందించేట్లుగా అనుగ్రహించమని ఆ శ్రీనివాసుని మనమంతా హృదయపూర్వకంగా స్మరిద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. వాసుదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.